దేవతలు కూడా ఓడిపోయిన సమయం ఉందని మీకు తెలుసా? త్రిలోకాలను శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులు ఆక్రమించారు. దేవతల యజ్ఞాలు ఆగిపోయాయి. ధర్మం క్షీణించింది. దేవతలంతా తమ శక్తిని కోల్పోయి పరమేశ్వరుణ్ణి, శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు సమస్త దేవతల శక్తులు ఒకే జ్యోతిగా వెలువడ్డాయి. ఆ జ్యోతి నుండి ఆదిపరాశక్తి అవతరించింది. ఆమె మహాకాళిగా మారి దుష్ట శక్తులను సంహరించింది. మహాలక్ష్మిగా మారి లోకాలలో ఐశ్వర్యాన్ని స్థాపించింది. మహా సరస్వతిగా మారి ధర్మాన్ని, జ్ఞానాన్ని పునరుద్ధరించింది. అందుకే పరాశక్తి ఈ 3 రూపాల సమ్మేళనాన్ని త్రిశక్తి అని పిలుస్తారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇదే పరిస్థితి వస్తుంది. ఎంత ప్రయత్నించినా విజయం రాదు. డబ్బు వస్తుంది కానీ అది నిలవదు. ఇంట్లో ప్రేమ ఉంటుంది కానీ శాంతి ఉండదు. ప్రతిభ ఉంటుంది కానీ అవకాశాలు రావు. ఇలాంటి సమస్యల నుండి రక్షణకు మహాకాళి, సంపదకు మహాలక్ష్మి, విజయానికి మహాసరస్వతి, ఈ 3 శక్తులను ఏకకాలంలో ఆవాహన చేసే మహోన్నత క్రతువే త్రిశక్తి మహాచండీ హోమం. ముఖ్యంగా అమావాస్య రోజున ఈ హోమం నిర్వహించడం విశేష ఫలప్రదంగా భావించబడుతుంది. ఈ అమావాస్య రోజు జరిగే త్రిశక్తి మహాచండీ హోమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందండి. ఇప్పుడే స్క్రోల్ అవుతున్న నెంబర్ కు కాల్ చేసి పూజను బుక్ చేసుకోండి.